everyone, welcome to Miss Amma. మీ అందరూ తెలుసు కదండి, we are opening a second store at Madinaguda opposite Prime Hospital. ఆ సందర్భంగా this is a warm and grand welcome to all our Miss Amma customers. So each and every customer కి స్పెషల్ గా మా ఇన్విటేషన్ అన్నమాట మా Miss Amma టీం నుంచి. సో ఈ ఓపెనింగ్ సందర్భంగా ఇనాగరల్ ఆఫర్స్ అన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసాము. అవన్నీ కూడా మీకు దిలీప్ షేర్ చేస్తాను. కంచి అండ్ బెనారసి పట్టు మీద ఫ్లాట్ 50% ఆఫర్ ఉంది. సెకండ్ వచ్చి ఎంటైర్ స్టోర్ మీద ఫ్లాట్ 25% నుంచి అప్ టు 45, కొన్ని మీద 50% వరకు ఆఫర్ ఉంది. ఇది కాక ఇంకా ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళకి 10,000 రూపీస్ పర్చేస్ చేస్తే కంచి కాటన్ శారీ వర్త్ ఆఫ్ 1,500 రూపీస్ శారీ ఫ్రీగా ఇస్తున్నాం. సో మా మిస్ అమ్మ నిజాంపేట్ స్టోర్ ఎలాగైతే సక్సెస్ చేశారు, మా ఈ సెకండ్ బ్రాంచ్ కూడా అంతే ఆదరిస్తారని అనుకుంటూ we all be waiting for you at Madinaguda branch on February 29th, and you all book your calendars on February 29th and do visit our branch and catch you up all there. Miss Amma Mari Kadu Manadi. Hi everyone, welcome to Miss Amma. This is Dilip. అందరూ బాగున్నారా అని అడిగానంటే అది రెగ్యులర్ క్వశ్చన్. ఇంకేం అడగాలి? అందరూ బాగున్నారు, ఇది బెస్ట్. ఎందుకు? అందరం బాగానే ఉన్నాం కాబట్టి. సో ఈ ఎపిసోడ్లో నేను వచ్చి మష్రూ సిల్క్ శారీస్ చూపిస్తాను. కంప్లీట్గా మష్రూ సిల్క్ శారీస్. సారీ అండి, మష్రూ సిల్క్ ఒకటి ఉంది, జార్జెట్ ఉంది, మోంగా అనుకుంటా. సరే ఎందుకులే కానీ నేను ఒక్కటి చూపించుకుంటూ వెళ్ళేటప్పుడు చెప్తాను ఒక్కొక్కటి. ఎందుకంటే నేను నిజంగా అయితే చూడాల, చూస్తే నేను మష్రూ అనేవాడిని కాదు కదా. ఐటమ్ మా వాళ్ళు ఏం పెట్టారో చూడలేదు. సో మనకి అప్పటికప్పుడు ఫ్లోటింగ్ అట్లా వెళ్ళిపోవటమే. సరే, దానికన్నా ముందు అందరూ కూడా చాలా అంటే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మా న్యూ బ్రాంచ్కి, మదీనాగూడ బ్రాంచ్కి. అందరూ కూడా మంచి విషెస్ కూడా నాకు పంపిస్తున్నారు, మా టీంకి కానీ లేదంటే కామెంట్స్లో కానీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది బ్రాంచ్ అయితే మాత్రం. రోజు కూడా మేము అనుకున్న దానికన్నా కూడా ఇంకా బెస్ట్ సేల్ వస్తుంది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా, స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ. బుల్లెట్ కాదు, అదేందిరా సినిమా, పోకిరి సినిమాలో డైలాగు, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అదనమాట. ఇక్కడ కూడా ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్టోర్ ఎంత ఉన్నది అని కాదు, సైజు కలెక్షన్ ఎంత బాగుంది అనేది మ్యాటర్ ఇక్కడ. సో వచ్చిన వాళ్ళందరూ కూడా కలెక్షన్ చాలా చాలా బాగుందయ్యా అని చెప్తున్నారు అందరూ కూడా. కాకపోతే మా దగ్గర పట్టు శారీస్ మాత్రం కొంచెం సెక్షన్ తక్కువ, అంటే ఇక సైజు అంతే దొరికింది, షాప్ సైజు, నేనేం చేయలేను. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ ఇప్పుడు 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు పెట్టచ్చు, కావాలంటే పెట్టేయచ్చు, అది కూడా ఉంది ఆప్షను, పెట్టచ్చు. నేను పెట్టే కెపాసిటీ ఉంది. కానీ విషయం ఏంటంటే, అంత పెట్టాను అనుకోండి, ఆబ్వియస్గా అప్పుడు ఏమైద్ది, ముందు ఆ 3-4 ఫ్లోర్లు నింపడానికి నేను స్టాక్ పెట్టాలి. అప్పుడు స్టాక్ ఏం పెట్టాలి నేను, ఇక ఏ పడితే చీరలన్నీ పెట్టాలి. ఇక సిల్క్ శారీస్ అనో, లో రేంజ్ శారీస్, ఇవన్నీ పెట్టాలి. అవన్నీ మన కలెక్షన్ కాదు, అది కాదు నా టార్గెట్ కస్టమర్స్. సో అదంతా నేను పెట్టలేను కాబట్టి అన్ని ఫ్లోర్లు తీసుకోలేము. తర్వాత పాయింట్ వచ్చి, సెకండ్ పాయింట్ వచ్చి, అన్ని ఫ్లోర్లు పెడితే మెయింటెనెన్స్ ఎక్కువైపోద్ది. ఫస్ట్ రెంట్ ఎక్కువైపోద్ది కదా, కొన్ని లక్షలు కట్టాలి. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని లక్షలు, 4 ఫ్లోర్లు అంటే మినిమం 15 లక్షలు 10 లక్షలు రెంట్లు ఉన్నాయి. అంత రెంట్లు కడితే ఆటోమేటిక్గా కస్టమర్ మీద నేను మళ్ళీ వెయ్యాలి ప్రాఫిట్. అప్పుడు మళ్ళీ నేను అనుకునే బిజినెస్కి నాకు వర్కౌట్ అవ్వదు అనమాట. ఇప్పుడు ఈ శారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, నేను ఇప్పుడు 1500కి దీన్ని అమ్ముతున్నా. అదే నేను 4 ఫ్లోర్లు పెట్టాను అనుకో, దీన్ని 2500 తక్కువ అమ్మితే నాకు వర్కౌట్ అవ్వదు. సో ఇది ఒక పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి మళ్ళీ ఎంప్లాయీస్ని పెట్టాలి నేను. ఇక వాట్ ఎవర్ ఎంప్లాయీస్, కరెంటు బిల్లు అన్నీ మెయింటెనెన్స్ అంతా పెరిగిపోద్ది కాబట్టి అదంతా కాదు, క్లీన్ అండ్ నీట్గా మనం ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఆ సైజులో పెట్టామనుకోండి, ది బెస్ట్ కలెక్షన్ అంతా పెడతాము స్టోర్లో, ది బెస్ట్ ప్రైస్ ఇవ్వగలను అన్నమాట. ఇది నా స్టోర్ సైజ్ ఆఫ్ సెలెక్షన్ వెనక ఉన్న కథ అది. ఎందుకంటే ఒక కస్టమర్ అడిగారు, ఇంకొంచెం పెద్దదైతే బాగుండేది అంటే, ఇంకొంచెం పెద్దదైతే బాగానే ఉండేది కానీ ఇంకా మరీ పెద్దదైతే కూడా కష్టమే. కానీ చాలామంది కస్టమర్స్ చెప్పిన ఫీడ్బ్యాక్ ఇంకోటి ఏంటంటే, చాలా సెలెక్టివ్గా ఉన్నాయి, అంటే ఏ చీర పట్టుకున్నా బాగుంది అనే ఫీలింగ్ ఉంది, చక్కగా సెలెక్టివ్గా ఉన్నాయి కాబట్టి మా షాపింగ్ కూడా ఈజీగా అయిపోతుందని చెప్పి ఈ ఫీడ్బ్యాక్ చాలా ఎక్కువ మంది చెప్పారు. నా టార్గెట్ కూడా అదే యాక్చువల్గా. సో ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎపిసోడ్, ఈ శారీ వచ్చి డిజైనర్ కోట. ఇది డిజైనర్ కోట. ఇంతకుముందు మనం రీల్లో చెప్పాం, ఇటు పళ్ళు. ఈ శారీ గురించి మనం రీల్లో చెప్పాము ఆల్రెడీ. అప్పుడు మనకు ఒక 200 శారీస్ వచ్చినాయి, అయిపోయినాయి శారీస్ మొత్తం కూడా. అప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు.
సో ఇది రీస్టాక్ చేసేసాము మళ్ళీ కూడా. శారీ మొత్తం కూడా ఇలాగా వెర్టికల్ స్ట్రైప్స్ వస్తాయి, జరీ స్ట్రైప్స్ అండ్ ఇట్లా వస్తుంది. చాలా గ్రాండ్గా, చాలా క్లాసీగా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది. ఇది బార్డర్, పైన కింద బార్డర్ వస్తుంది ఇట్లాగా. రీల్లో చెప్పాము కదా, మళ్ళీ రీలే ఏం చేస్తాంలే వీడియోలో చెప్పేద్దాము, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కదా అని ఈ వీడియోలో చెప్తాను. ఇది పళ్ళు, జరీ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ అయితే హైలైట్. ఇది బ్లౌజ్ హైలైట్, బెనారసి బ్రోకెట్ బ్లౌజ్. ఈ ఒక్క బ్లౌజ్ మీటర్ 1000 రూపాయలు ఉండేది బయట, కానీ వీళ్ళు మనకి చాలా రీజనబుల్గా ఇచ్చాడు వీవరు రేటు. ఇప్పుడు ఆఫర్లో 2500ది 1500కే ఉంది మన దగ్గర అయితే. ఇది బయట అయితే 2500కి అమ్ముతున్నారు, అదైతే 100% షూర్. సో ఇవి వచ్చి ఇప్పుడు మన దగ్గర ఎన్నమ్మా, ఒక 100 వచ్చినాయా, ఒక 100, 120 దాకా వచ్చినాయి. సో కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి. దీని కోడ్ వచ్చి మా వాళ్ళు డిస్ప్లే చేస్తారులేండి ఇక్కడ స్క్రీన్ మీద. కోడ్ కూడా ఒకసారి చెప్తాను మీకు, MH1647B. బి ఫర్ బాంబే, బెంగళూరు. ఇదనమాట. అది అయిపోయాక ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పటికే 5 నిమిషాలు అయిపోయినట్టుంది, నన్ను తిట్టుకుంటున్నారేమో, కానీ ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పాను అనుకుంటున్నా. సరే, ఫస్ట్ శారీ వచ్చి మష్రూ సిల్క్. మష్రూ సిల్క్ ఇప్పుడు మామూలుగా లేదు, దుమ్ము లేపుతుంది. అందులో ఫస్ట్ డిజైన్ వచ్చి ఇది కాంబినేషన్, మీనాకారి బుటాస్ వచ్చినాయి శారీ మొత్తం కూడా. ఈ బార్డర్ హైలైట్గా ఉంది, బార్డర్ కూడా మీనాకారి బార్డర్ ఇచ్చారు, కొంచెం స్టైలిష్గా డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా ఉంది. ఇదైతే మాత్రం మంచి కంచి బార్డర్ కాదు, ఇది బెనారస్ స్టైలిష్ బార్డర్, అట్లా బెనారస్ టచ్ ఇచ్చారు దీనికి, చాలా బాగుంది. కలర్ కూడా చాలా క్లాసీగా ట్రెండీగానే ఉన్నాయి. ఓకే, పళ్ళు ఇది సిల్వర్ జరీ పళ్ళు వచ్చింది. సిల్వర్ జరీలు ఏంటంటే కొన్ని శారీస్లో చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. గోల్డ్ జరీ అంటే వెరీ రెగ్యులర్, గోల్డ్ ప్లేస్ సిల్వర్ యూస్ చేయగానే ఆ శారీ లుక్కే మారిపోద్ది, దాని కథే చేంజ్ అయిపోద్ది అన్నమాట మొత్తం, అంత బాగుంటాయి శారీస్. ఈవెన్ కంచి బట్టలు అయినా దేంట్లో అయినా కానీ సిల్వర్ జరీ వేయగానే బార్డర్స్ చాలా బాగున్నాయి. అంటే అన్నిటికీ మ్యాచ్ అవ్వదు, బట్ కొన్నిటికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా దీనికి ఇంకా సిల్వర్ జరీనే వెయ్యాలేమో అన్నంత బాగుంటాయి. ఇది బ్లౌజ్ అండి, బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది మల్టీపర్పస్ కింద మీరు యూస్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా ఉంది. శారీ కాస్ట్ చెప్పలేదు కదా నేను. శారీ కాస్ట్ వచ్చి యాక్చువల్ కాస్ట్ వచ్చి 7500 అండి, ఇప్పుడు ఆఫర్లో 5500గా ఉంది. తర్వాత శారీ వచ్చి ఇది గ్రీన్ శారీ, మెహందీ గ్రీన్. ఇది కూడా అంతే, మీనాకారి బుటాస్ వచ్చినాయి. శారీ మొత్తం కూడా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇది శారీ మొత్తం కూడా బుటాలు వచ్చినాయి చూపిస్తే. తర్వాత ఇది మీనాకారి బోర్డర్స్ యాజ్ యూజువల్గా. తర్వాత పళ్ళు, గ్రాండ్ పళ్ళు. ఇది బ్లౌజ్, పర్పుల్ అదిరిపోయిందిగా. ఇవి కూడా 5 పీసెస్ ఉన్నాయండి మన దగ్గర రెడీగా, హోల్సేల్గా వచ్చని తీసుకోవచ్చు, లేదంటే ఎవరైనా బల్క్లో ఒకటే టీమ్ లాగా కట్టుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇది బోర్డర్, ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. మొన్న మా ఎంప్లాయీ మమతాకి మేము శారీస్ ఫ్రీగా ఇచ్చాం కదా, ఇది బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్. మమతాకి ఒక రీల్లో చేసాము, మరి చూసిన వాళ్ళకైతే అర్థమైంది. ఆ అమ్మాయి మ్యారేజ్ ఫిక్స్ అయింది, మేము ఒక 2 కంచిపట్టు చీరలు ఇచ్చాము. ఆ అమ్మాయికి 19,000 రూపాయల చీర ఒకటి, వాళ్ళ అమ్మకి 14,500 శారీ ఒకటి ఫ్రీగా ఇచ్చాము ఇద్దరికి. అందరూ చాలా మెచ్చుకున్నారు, అంతా బాగుంది. కానీ ఒకళ్ళిద్దరు అయితే నాకు అర్థం కాదు, డబ్బులు కూడా ఇవ్వాలి, డబ్బులు కూడా ఇవ్వడం ఏంటండి. 20,000, ఇది ఒక 33,500 రూపాయలు ఇచ్చాను నేను ఆల్రెడీ కంచిపట్టు శారీస్, డబ్బులు కూడా ఇస్తే బాగుండిద్ది అంటే ఇస్తాం ఏమన్నా తర్వాత ఫ్యూచర్లో మీరు ఇంకా బాగా సపోర్ట్ చేసి మేము ఇంకా బ్రాంచీలు పెట్టి ఇంకా డబ్బులు సంపాదిస్తే డెఫినెట్గా నేను అప్పుడు డబ్బులు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. అది తప్పేం లేదు, కానీ డబ్బులు ఇవ్వచ్చు కాదంటలేదు, కాకపోతే నేను ఇవ్వగలిగేది నేను ఇచ్చాను, చేశాను. సో అది అనమాట. ఇక ఏమో పెళ్ళప్పుడు వాళ్ళు అడుగుతారేమో డబ్బులు నన్ను మళ్ళీ, ఇప్పుడైతే ప్రెజెంట్ ఇది ఇచ్చా, వాళ్ళ వర్కులు అవన్నీ చేయించుకోవాలి కాబట్టి, పెళ్ళికి ఉంది కాబట్టి టైము, ఏమో అప్పుడు అడుగుతారేమో, అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మా స్టాఫ్కి ఆల్మోస్ట్ ఈ ఇంట్లో ఏ ఫంక్షన్లు ఉన్నా ఏది ఉన్నా కానీ అమౌంట్ ఇవి అయితే మేము ఇస్తుంటాం, అరేంజ్ చేస్తుంటాము, అడుగుతుంటారు వాళ్ళు, మేము ఇస్తుంటాము, అది మామూలే. ఇక ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి సరే ఒక రీల్ వేద్దాము అని చెప్పి అది చేసాము అంతే, ఇచ్చింది అక్కడ చూపించాం. తర్వాత ఇది
శారీ ముందు ఈ ఫ్యాబ్రిక్ అని చెప్తా ఉన్నాను. ఫ్యాన్సీ జార్జెట్ కానీ చాలా స్టైలిష్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్టే. ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మాత్రం ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా తీసుకుంటారు, అంత బాగుంది. మీరు నన్ను నమ్ముతారు కాబట్టి తీసేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత శారీ మొత్తం కూడా ఇట్లాగా వెర్టికల్ స్ట్రైప్స్ వస్తుంది, దాంట్లో డిజైన్ రాంబస్ డిజైన్ ఒకటి ఇచ్చారు, పైన కింద వీవింగ్ బార్డర్స్, కింద వచ్చి ఇది వీవింగ్ బార్డర్. లావెండర్ కలర్ అండి, చాలా స్టైలిష్గా ఉంది. పళ్ళు గ్రాండ్ పళ్ళు బట్ షార్ట్ పళ్ళు. తర్వాత ప్లెయిన్ బ్లౌజ్, ఇది ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్. శారీ కాస్ట్ వచ్చి మీకు 6,900, ఇప్పుడు ఆఫర్లో 4,900 ఉంది. దాంట్లోనే నెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్, ఇది పిస్తా గ్రీన్ కలర్. ఈ కలర్లన్నీ సూపర్ ఉన్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ భలే చేస్తున్నారు వీళ్ళందరూ కూడా, బాగా మంచి కలర్స్, కొత్త కలర్స్ అన్నీ చాలా తయారు చేస్తున్నారు. అసలు అది కలర్ చార్ట్ ఇట్లా పెడతారు, అందులో ఏ కలర్ ఏరుకోవాలరా బాబు అని చాలా కష్టంగా అనిపించింది. కొన్ని డిజైన్లు ఏది చూసినప్పుడు నాకు కొన్ని వరస్ట్గా ఉంటాయి, వాళ్ళు చూపించినాయి ఒకటి కూడా వద్దని చెప్తా. వాళ్ళు కొంతమంది మాత్రం పెడితే అసలు అందులో 10 రంగులు పెట్టినా కూడా నా ముందు ఈ 10 రంగులు ఏ కలర్ తీసేయాలరా అన్నంత టఫ్ జాబ్ ఉండేది అప్పుడు మాత్రం సెలక్షన్ టైంలో. అట్లా కొంతమంది ఉన్నారు అట్లాంటి ఆర్టిస్టులు. ఇది గ్రీన్ శారీ, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. తర్వాత ఇందులోనే పర్పుల్ కలర్ అండి, పర్పుల్ ఇది పర్పుల్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఇది పళ్ళు, లుకింగ్ లైక్ ఎ వావ్. ఇది బ్లౌజ్. ఫ్యాన్సీ డోలా సిల్క్ 3,500, 2,500 అనేది చాలా బాగుంది, గ్రాండ్గా ఉందండి. శారీ మాత్రం అదిరిపోయింది చూసారా, మీనాకారి వర్క్తో ఎన్ని మల్టీ కలర్స్ చేశాడు వర్క్ అంతా. శారీ అంతా ఇది వర్క్ కదా, ఐ మీన్ వీవింగ్. శారీ మొత్తం కూడా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది ఫ్యాబ్రిక్. డిజైన్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు. ఇది చాలా ఊర్లు వెళ్తుంటా కదా, కొన్ని 1-2 డిజైన్ మర్చిపోతుంటాను. ఇది ఎప్పుడు కొన్నా నాకు గుర్తురాదు ఇప్పుడు చెప్పాలంటే, కానీ ఎంత బాగుంది. శారీ మొత్తం కూడా పైన కింద సేమ్ బార్డర్స్ వస్తాయి. గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్. తర్వాత ఇందులో పర్పుల్ కలర్ వచ్చింది. ఈ పర్పుల్, ఈ లావెండర్ ఇక కామన్, ఇక ఇది లేకుండా ఎవరు తయారు చేయట్లే శారీస్. ఇప్పుడు వేవర్ దగ్గరికి కానీ లేదంటే ఫ్యాక్టరీస్కి వెళ్తుంటాం కదా, వెళ్తే అసలు లావెండర్ పర్పుల్ అనే కలర్ చార్ట్ లేకుండా ఒక శారీ కూడా చూపించట్ల వాళ్ళు అన్నీ. ఇంకా అది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది అనమాట. ఇది పర్పుల్ కలర్ శారీ మొత్తం కూడా పర్పుల్ డిజైన్ వచ్చింది. పర్పుల్ అంటే బేస్ అంతా పర్పుల్, దాని మీద మళ్ళీ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది పళ్ళు, ఇది పర్పుల్ కలర్ స్ట్రైప్స్ బ్లౌజ్. దీంట్లో లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ రామా కలర్ అండి. ఇది రామా కలర్, చాలా చూజీగా ఉన్నాయి కలర్ చాయిస్ అయితే మాత్రం. 2 సెలెక్టివ్గానే ఉంటాయి, ఎందుకంటే నేను సెలెక్ట్ చేస్తాను కాబట్టి. ఇది రెగ్యులర్ డైలాగ్ నాది. శారీ ఇది పళ్ళు వచ్చి రామా కలర్ పళ్ళు, సారీ బ్లౌజ్. చాలా నెమ్మని చూసాడు పళ్ళు అనగానే వెళ్ళి బ్లౌజ్ ఇది. సో ఇదండి ఈ ఎపిసోడ్ కథ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.